జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు తమ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత పేరును ప్రకటించింది బీఆర్ఎస్ పార్టీ. ఈ టికెట్ కోసం పలువురు బీఆర్ఎస్ నేతలు పోటీ పడ్డా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న కేసీఆర్ జూబ్లీహిల్స్ అభ్యర్థిగా దివంగత మాగంటి గోపీనాథ్ భార్య సునీత పేరును ఖరారు చేశారు. వాస్తవానికి పార్టీ అధికారికంగా ఈ పేరును ఇప్పుడు ఖరారు చేసినా దాదాపు నెల క్రితమే అనధికారికంగా ఆమె అభ్యర్థిత్వం ఖరారైంది. ఆమె ప్రచారం కూడా ప్రారంభించారు. ఈ ఉప ఎన్నిక విషయానికి వస్తే అనారోగ్యం కారణంగా మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో సిట్టింగ్ సీటు కాపాడుకోవడం కోసం అన్ని పార్టీల కంటే ముందుగానే బీఆర్ఎస్ ఉప ఎన్నిక రంగంలోకి దిగింది. ఇక్కడ బీఆర్ఎస్ గెలిస్తే ఈ గెలుపు గేమ్ చేంజర్ అవుతుంది కూడా. గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్కు ఉన్న కీలక నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి. అంతేకాకుండా 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్కు వరుస ఓటంలే ఎదురవుతున్నాయి. 2024లో ఒక్క ఎంపీ సీట్ను కూడా గెలవలేదు. ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ సిట్టింగ్ సీట్ను కోల్పోయింది. దీంతో ఈసారి ఇక్కడ ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది బీఆర్ఎస్ పార్టీ. అంతేకాకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని ప్రూవ్ చేసేందుకు కూడా మంచి అవకాశమని భావిస్తోంది బీఆర్ఎస్. తమ పార్టీలోని లుకలుకలు పెద్ద సమస్య కాదని, తమ పార్టీలో ఎన్ని సమస్యలు ఉన్నా ప్రజా సమస్యలపై పోరాటమే ప్రాధాన్యమని నిరూపించుకోవాలని చూస్తోంది. ఒకవేళ నిజంగానే ఇక్కడ బీఆర్ఎస్ గెలిస్తే అది రాజకీయాల్లో టర్నింగ్ పాయింట్ అవుతుంది. బీఆర్ఎస్ స్పీడ్ పెంచేందుకు ఈ గెలుపు ఉపయోగపడుతుండగా అధికార కాంగ్రెస్కు స్పీడ్ బ్రేకర్ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. అయితే అది అంత ఈజీ కాదు. రేవంత్ రెడ్డి సర్కార్ మహాలక్ష్మి, రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నబియ్యం ఇలా పలు ప్రజా ఆకర్షక పథకాలను ప్రవేశపెట్టింది, అమలు కూడా చేస్తోంది. సీఎం రేవంత్ కూడా నిత్యం ప్రజలతో ఉండేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. డెవలప్మెంట్ ముద్ర చూపిస్తున్నారు కూడా. ఇక కేసీఆర్, కేటీఆర్లపై పలు ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. అవి కూడా బీఆర్ఎస్కు మైనస్ పాయింట్లే. ఎటొచ్చి హైడ్రా, హెచ్సియు లాంటి కొన్ని అంశాల్లో తప్ప రేవంత్ సర్కార్ను విధానపరంగా విమర్శించేందుకు ఇప్పటి వరకు పెద్దగా ఏ రీజన్ కూడా ప్రతిపక్షాలకు దొరకలేదు. అంతేకాకుండా అధికారంలో ఉన్న పార్టీ కావడంతో అది ఎలాగూ కాంగ్రెస్కు ప్లస్ పాయింటే. మొత్తంగా చూస్తే బీఆర్ఎస్కు సిట్టింగ్ సీటు, గోపీనాథ్పై సింపతి, కేసీఆర్, కేటీఆర్లపై నమోదైన కేసుల పరంగా సింపతి, హైడ్రాపై విమర్శలు లాంటివి ప్లస్ పాయింట్లుగా కనిపిస్తున్నాయి. వీటిని బట్టి బీఆర్ఎస్ ఇక్కడ గెలవడం చాలా కష్టమనే చెప్పవచ్చు. ఒకవేళ గెలిస్తే మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో పలు మార్పులు ఉండే అవకాశం ఉంది. అదే జరిగితే కాంగ్రెస్ సర్కార్కు చాలా ఇబ్బందికర పరిణామాలు ఉంటాయి కూడా. ఇక గత ఎన్నికల ఫలితాల విషయానికి వస్తే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి గోపీనాథ్, కాంగ్రెస్ పార్టీ నుండి అజారుద్దీన్ పోటీ చేశారు. మాగంటి గోపీనాథ్ 80,549 ఓట్లు పొంది 16,000కు పైగా ఓట్ల మెజార్టీ సాధించి హ్యాట్రిక్ సాధించారు. కాంగ్రెస్కు దాదాపు 64,000 ఓట్లు వచ్చాయి. బీజేపీ నుండి పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డికి 25,866 ఓట్లు, ఎంఐఎం అభ్యర్థి ఎండి రషీద్ ఫరాజుద్దీన్కి 7,848 ఓట్లు వచ్చాయి. అంటే గెలుపోటముల మధ్య దాదాపు 9% ఓట్ల తేడా ఉంది. ఆ 9% ఓట్లు ఎవరు బ్రేక్ చేయగలిగితే వారే విజేత అవుతారు.